హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ వర్కర్స్ అలాగే ఆశా వర్కర్స్ జగన్ గారి ప్రభుత్వం మీద ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది. అసలు శాలరీస్ పెంచలేదని చెప్పి మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి బేభత్సంగా ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే జగన్ గారు వాళ్ళకి చాలా మేలు చేశారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యొక్క శాలరీస్తో పోల్చుకుంటే ఇప్పుడు శాలరీస్ వాళ్ళకి చాలా ఇంక్రీజ్మెంట్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క శాలరీస్ కూడా బాగున్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అసలుకి గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంతో ఒకసారి మనం కంపారిజన్ చేసుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు జగన్ గారు వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదా? జగన్ గారు వాళ్ళకేమి అసలు వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయట్లేదా? జగన్ గారు వాళ్ళకి ఎలాంటి అంటే జగన్ గారు వాళ్ళని అసలు వాళ్ళకి ఏం చేయట్లేదా? జగన్ గారు వాళ్ళ శాలరీస్ పెంచలేదా? వాళ్ళు ఎందుకు ధర్నాలు చేయాల్సినంత అవసరం ఏంటి? శాలరీస్ పెంచారు, వాళ్ళని పట్టించుకున్నారు, అయినప్పటికీ కూడా ధర్నాలు చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఒకసారి గత ప్రభుత్వంలో ఉన్న శాలరీస్ని అలాగే ఇప్పుడు ఉన్న శాలరీస్తో ఒకసారి కంపారిజన్ చేసుకుందాము. దాంట్లోకి వెళ్లే ముందు గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇలాగే వాళ్ళు ధర్నాలు చేయడం అనేది జరిగింది. అప్పట్లో ఆశా వర్కర్స్ అలాగే అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు ఏం చేశారంటే ధర్నాలు చేశారు. అప్పట్లో ధర్నాలు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే వీళ్ళని చాలా చిత్రహింసలు పెట్టడం, వాళ్ళని చాలా హింసించడం అనేది జరిగింది. కానీ యూజ్ లేదు, ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ పెంచలేదు, ఏం చేయలేదు. అంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళకి అసలు ఎలాంటి న్యాయం అనేది జరగలేదైతే నేను అనుకుంటున్నాను. అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్స్కి కానీ అలాగే ఆశా వర్కర్స్కి కానీ ఎలాంటి న్యాయం అయితే జరగలేదని నాకు అనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్స్కి కానీ ఆశా వర్కర్స్కి కానీ మిగతా ఏ ఒక్క వ్యవస్థలకైనా సరే జగన్ గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి మంచిగా శాలరీస్ అనేది ఇంప్రూవ్ చేశారని అయితే నాకు అనిపిస్తుంది. ఒకసారి దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకి 2018లో చూసుకున్నట్లయితే వాళ్ళకి 7,000 రూపాయలు మాత్రమే వచ్చేది. వాళ్ళ శాలరీస్ అప్పుడు 7,000 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి 11,500 జీతాలు వాళ్ళకి పెంచడం అనేది జరిగింది. అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత పెంచారో చూడండి, మీరే అర్థమైద్ది. ఇంకా చూసుకున్నట్లయితే మినీ వర్కర్స్కి కూడా అంటే మినీ అంగన్వాడీస్కి కూడా అలాగే పెంచడం అనేది జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే విఓఏ సంఘమిత్రులకు కూడా అప్పట్లో 3,000 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి 10,000 రూపాయలు పెంచడం అనేది జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే శానిటరీ వర్కర్ల జీతాలు అప్పుడు 8,000 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు జగన్ గారు వాళ్ళకి 18,000 రూపాయలు పెంచడం అనేది జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే శానిటరీ సూపర్వైజర్ల జీతం అప్పుడు 12,000 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళ జీతాలు చాలా లోగా ఉండేది. కానీ ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆయన యొక్క ప్రభుత్వంలో గవర్నమెంట్ వాళ్ళ యొక్క శాలరీస్ అనేది చాలా పెంచడం అనేది జరిగింది. అప్పుడు ఉన్న శానిటరీ సూపర్వైజర్ల జీతం అప్పుడు 12,000 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళకి 18,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఆశా వర్కర్ల జీతాలు అప్పట్లో 2018లో చూసుకుంటే వాళ్ళకి కేవలం 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి యొక్క ప్రభుత్వంలో వాళ్ళకి 10,000 రూపాయలు రావటం అనేది జరిగింది. అంటే పెంచాలని చెప్పి ధర్నాలు చేస్తున్నారా లేకపోతే ఇంకా పెంచాలని ధర్నాలు చేస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళకైతే మంచి చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. శాలరీస్ కూడా పెంచారు, రీజనబుల్గానే ఇస్తున్నారు, మంచిగానే ఇస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఎంఏని జీతాలు అప్పుడు 6,700 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళకి ఎంత ఇస్తున్నారంటే 17,746 రూపాయలు వాళ్ళకి పెంచడం అనేది జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే హోంగార్డ్లో డైలీ డ్యూటీ అలవెన్స్లు కూడా అప్పుడు 600 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి 710 రూపాయలు పెంచడం అనేది జరిగింది. అలాగే కుక్కం హెల్పర్ల జీతాలు 1,000 రూపాయలు ఉండేది. అప్పట్లో వాళ్ళకి 1,000 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకి 3,000 రూపాయలు పెంచడం అనేది జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే గతంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఏడాదికి జీతాలు ఎంత పెంచారంటే 1,100 కోట్ల రూపాయలు కాగా ఇప్పుడు జగన్ గారి యొక్క ప్రభుత్వంలో ఎంత చెల్లిస్తున్నారంటే 3,000 కోట్ల రూపాయలు చెల్లించడం అనేది జరుగుతుంది. అంటే మీరే ఇక్కడ చూడండి, అంటే ఎగ్జాంపుల్స్ ఇలాగే డిఫరెన్స్లు మీరే చూడండి. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు అంటే ఆశా వర్కర్స్కి కానీ అలాగే అంగన్వాడీ టీచర్స్కి కానీ వాళ్ళ సంస్థలకి చంద్రబాబు నాయుడు ఏం చేశారు? వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడేవి ఏమన్నా చేశారా? వాళ్ళకి జీతాలు పెంచారా? వాళ్ళకి ఏం చేశారని చెప్పి
ఇలాగా జగన్ గారి మీద మండిపడుతున్నారు, జగన్ గారి మీద ధర్నాలు చేస్తున్నారు. అంటే జగన్ గారు మీకు మంచి చేస్తున్నారని చెప్పి, జగన్ గారు మీకు జీతాలు పెంచేశారని చెప్పి మీరు మండిపడుతున్నారా? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు శాలరీస్ చాలా బెటర్గా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో జగన్ గారు మిమ్మల్ని చాలా మంచిగా చూసుకోవడం అనేది జరుగుతుంది. అప్పట్లో తినడానికి సరిగ్గా ఉండేవి కాదు జీతాలు, అప్పట్లో అసలు సరిపోయి. కానీ ఇప్పట్లో జగన్ గారు ఏం చేశారు? ఆయన ప్రభుత్వం రావటం వల్ల మంచిగా శాలరీస్ పెంచారు, మంచి మంచి సంస్థలు ఆయన సృష్టించారు, మంచి మంచి ఆయన తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వ్యవస్థ కానీ, అలాగే ఈ యొక్క ఇంకా ఏంటిది ఆశా వర్కర్స్ ఎవరైతే అంటే అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుడు మాటలు విని ఇలా ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎల్లో మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని చాలా రెచ్చగొట్టేసి, ఉసిగొల్పి వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మైండ్ సెట్లను మార్చేసి ధర్నాలు చేపించి ఎలా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అలా క్రియేట్ చేస్తున్నారు. మీకేమైనా వస్తుందా? మీకేమైనా ఇప్పుడు జీతాలు పెరిగిపోయినాయా? ఇప్పుడు మీరేమో కోట్లు మేటలు కట్టేశారా? లేదు కదా. చూసుకున్నట్లయితే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు. జగన్ గారు ఇచ్చిన మాట చేస్తారు, ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా చేస్తారు. ఇచ్చిన మాట ఎవరు తప్పరు కదా. ఇప్పుడు తప్పిన వాళ్ళైతే జగన్ గారు మీకు శాలరీస్ పెంచాల్సిన అవసరం లేదు, లేకపోతే అప్పుడున్న ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆ యొక్క అయాంలో అంటే చంద్రబాబు నాయుడు యొక్క అయాంలో మీకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆయన ఇప్పుడు మీ ఉద్యోగాలు తీసేయలేదు కదా. ఇప్పుడు ఆయన ప్రభుత్వం రావటం వల్ల కూడా మీకు శాలరీస్ పెంచారు, మీకు ఇంకా దాంట్లో ఇంకా కంటిన్యూషన్ చేయించేలాగా చేస్తున్నారు. తీయాలనుకుంటే ఎప్పుడు తీస్తారు, పెంచకూడదు అనుకుంటే పెంచకుండానే చేస్తారు. కానీ అలా చేయకుండా జగన్ గారు ఏం చేశారు? శాలరీస్ పెంచారు, మీరున్న ఉద్యోగాల్లోనే ఆయన ఇంకా ముందుకెళ్ళేలాగా చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద మీరు ఎందుకని ఇలాగా ధర్నాలు చేయడం, ఆయనని బాధ పెట్టేలాగా మాట్లాడటం, ఎందుకు ఇవన్నీ అవసరమా? మన వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు. జగన్ గారు నాకేం చేశారు, నాకు శాలరీస్ ఎంత పెంచారు, నాకేం చేస్తున్నారు, ఆయన ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు, జనాలకి ఆయన మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది మనం ఆలోచించాలి. కానీ వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారు అని మాత్రం మనం ఉంటే మనకి ఎవరు ఏం చేయరు. ఇప్పుడు అలా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మీకు ఏమైనా వచ్చి ఏమైనా హెల్ప్ చేశారా? పోనీ జనసేన వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేసిందా? ఏం చేయలేదు కదా. మరి చేయనప్పుడు ఇలాంటి అసలు నథింగ్, అసలు అన్నెసెసరీ టాపిక్స్, అన్నెసరీ థింగ్స్ అనేవి వేస్ట్ అని నేనైతే చెప్తాను. కాబట్టి మరి రానున్న ఎన్నికలలో కూడా, రానున్న ఈ యొక్క ఏదైతే ఉందో మనకి ఎన్నికలు ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ టైంలో కూడా ఆ ఎలక్షన్స్ వచ్చే టైంలో ముందే జగన్ గారు ఏదైతే ఇచ్చారో, ఏదైతే చెప్పారో ఆ మాట ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకొని, ఆయన ఏదైతే ఆ మాట ప్రకారంగా చెప్పారో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా ఆయన చేసి నిరూపించుకోవడం అనేది జరిగిద్ది. కాబట్టి ఈ వీడియో మీరు చూసారు కదా. మరి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం పోల్చుకొని కామెంట్స్ మీరు కూడా మాకు తెలియచేయండి. అంటే ఆ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, అంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో వాళ్ళ వర్కర్స్ యొక్క శాలరీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో జగన్ గారి యొక్క ప్రభుత్వంలో వాళ్ళు ఆశా వర్కర్స్కి కానీ, అలాగే అంగన్వాడీ వర్కర్స్కి కానీ శాలరీస్ ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా మాకు కామెంట్ రూపంలో తెలపండి. కాబట్టి ఈ వీడియో మీరు చూసారు కదా, ఈ వీడియో మీరు చూసారు కాబట్టి లైక్ చేయండి. ఈ వీడియో మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.